హాయ్ అండి. ఈరోజు మా అమ్మ స్టైల్లో పెద్ద చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 లవంగాను, చిన్న ఇంచి దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 పెద్ద ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, పసుపు వేసేసుకుని మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుని మెత్తగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 కేజీ పెద్ద చుక్కుళ్ళని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కొరకు 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంతే టేస్టీగా మనకి మసాలా కర్రీ రెడీ.